వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కేజీఎఫ్ హీరో అయినటువంటి యష్ మూవీ ఒకటి తీసుకొచ్చాను. కేజీఎఫ్ చిత్రాల తర్వాత యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్. గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఏ పేర్ టెల్ ఫర్ గ్రీన్ ఆప్స్ అనేది ఉప శీర్షిక. నేడు ఈ రాక్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సర్ప్రైజ్ ఇచ్చింది. యష్ లుక్ను విడుదల చేస్తూ గ్లింప్స్ను రిలీజ్ చేసింది. ఇందులో యష్ ఛాయా పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పవర్ఫుల్ పోస్టర్ను పంచుతోంది. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరం అంటూ పాత్రను పరిచయం చేస్తూ వీడియోను షేర్ చేసింది. అయితే అందులో హింసతో పాటు మసాలా సీన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా అభిమానులు యష్ లుక్ పోస్టర్ను షేర్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక ఇందులో యష్తో పాటు 5 హీరోయిన్లు కీలక పాత్రలో పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనున్నారు. హ్యూమా ఖురేషీ ఎలిజబెత్గా, నయనతార గంగా పాత్రలో రెబేకానా, తారా సుతారియా అలరించనున్నారు. మోలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన వీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మంచి ఆదరణ లభించింది. చిన్నారుల కోసం ఎన్నో కథలు తెరకెక్కాయని, ఇది పెద్దలకు సందేశమిచ్చే చిత్రమని యష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంటే ఈ సినిమా మంచి ఏ సర్టిఫికేట్తో కూడుకున్నటువంటి మూవీ అయి ఉంటుంది. పేరు అసలు మూవీ పేరే టాక్సిక్ అంటేనే తెలుసు కదా, బీభత్సం. ఇంకా అసలు తీసుకోలేని సబ్జెక్ట్ తీసుకొని అసలు అంటే ఇంత విలనిజం ఎట్లుంటుంది, ఆ సైడ్ సాడిజం ఎలా ఉంటుంది, అసలు ఇందులో 5 హీరోయిన్లు అంటే బాబోయ్, అంటే ఒక్కొక్కరి పాత్రకి ఎంత నిడివి ఉంటుంది, ఒక్కొక్కరి క్యారెక్టర్ని ఎలా చూపించబోతున్నారు. అసలు ఈ సినిమాను ఇంతకుముందు వచ్చినటువంటి కేజీఎఫ్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంటుంది, కేజీఎఫ్ బెటరా ఇది బెటరా అంటే ఇంకా చూడాల్సిందే. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఏంటి ఎలా ఉంది, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది నేను తొందరలోనే దీనికి సంబంధించిన రివ్యూ అయితే ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఇంతకన్నా ముందు మనం యష్కి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మరొక టాక్సిక్ అనే మంచి వైలెంట్, ఇతని చాలా డేంజర్ అని చెప్పేసి జనాలకు భయపెట్టే రేంజ్లో అయితే వీడియోలో అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేసారు. సో నాకు ఈ సినిమా చూస్తుంటే కేజీఎఫ్, మరో దురంధర్ తర్వాత ఇది కూడా అంతే ఎనిమల్ కన్నా కూడా డేంజరస్గా తీసుండొచ్చారు అనిపిస్తుంది. చూద్దాం. ఎనీవే ఎలాగైనా సరే కానీ ఈ మూవీ అయితే తొందరలో మన థియేటర్లో రాబోతుంది. అందరం ఇంకా సినిమాని అయితే థియేటర్లో చూడాల్సిందే అనమాట. ఇదండి యష్ నటించినటువంటి టాక్సిక్ మూవీ పోస్టర్ రివ్యూ. ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ మళ్ళీ ముందుకు ఇలాగే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.